ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనము. ప్రజలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు విధంగా అంటున్నాడు, మనుషులు మీరు జరిగించే సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని. ప్రజలారా, మన దేవుడు ఈ లోకమునకు నిజమైన వెలుగుగా ఉన్నాడు. అంధకార క్రియలతో మగ్గిపోతున్న ఈ లోకములోనికి నిజమైన వెలుగుగా వచ్చి ఆయన యందు విశ్వసించిన వారందరి జీవితములను వెలుగుతో నింపెను. ప్రజలారా, మనము ఒకప్పుడు చీకటి వారమై ఉంటిమి, కానీ ఇప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వలన వెలుగువారమై ఉన్నాము. మనము ఇక నెన్నడూ చీకటి సంబంధులము కాము. ప్రజలారా, చీకటి సంబంధులు ఏమి చేదురు? వారు చీకటి క్రియలు జరిగించుదురు. ఎవరికి తమ క్రియలు తెలియబడకూడదని, కనబడకూడదని రహస్యముగా చేయుదురు, దాగుకొందురు, తప్పించుకొందురు. అన్యాయములు, అవినీతి క్రియలు, అబద్ధములు, మోసములు, చెడు క్రియలు, శరీర సంబంధమైన చెడు సంబంధములు, వ్యర్థమైన మాటలు, కొండెములు, వ్యసనములు, అల్లరులు, పోకిరీ చేష్టలు ఇవన్నీ సాతాను క్రియలు కావా? మరి అంతరంగములోనూ చీకటి స్వభావములు కలవు. అవి సాతాను సంబంధమైన మదమత్సరములు, ఈర్ష్యలు, ద్వేషములు, అహంకారము, గర్వము, క్రోధము ఇవన్నీ ఆ చీకటి సంబంధమైన అపవాది యొక్క క్రియలు కావా? వాడి యొక్క స్వభావములు కావా? మరి ఇలాంటివి బయటకు వచ్చినప్పుడు లోకము ఖచ్చితంగా దూషించును, నిందించును, వెలివేయును కూడా. కనుకనే వాటిని వెలుగులోనికి తేకుండా అనేకులు వాటిని జాగ్రత్తగా కొనసాగించుదురు. అయితే వెలుగు సంబంధులు దేవుని సంబంధులు, వారు దేనికి భయపడరు. అట్టివారు దాగుకొనవలసిన పని లేదు, తప్పించుకొనవలసిన అవసరము లేదు, నిర్భయంగా ధైర్యంగా ఉండును. అయితే మనము అట్టి క్రియలు చేయువారమైతే, సత్క్రియలు చేయువారమైతే, మనము కలిగిన సత్యమును, దేవుని నీతిని, ఆయన వెలుగుబాటును చూచి దేవుడు మనకు అనుగ్రహించిన ఆ కృపను, ఆ మార్పును, యథార్థతను చూచి ఇతరులు దేవుని నామమును మహిమపరిచేలా, ఘనపరిచేలా మన యొక్క వెలుగును మనుషుల ఎదుట ప్రకాశింపనీయవలెను. ప్రజలారా, అవును, మనము ఈ లోకంలో జీవించుచున్నది మన ప్రభువు కొరకే కదా. ఆయన నామము ఘనపరచబడుటకే కదా. ఆయన రాజ్యము కట్టబడుటకే కదా. కాబట్టి మనము ఆయన సాక్షులుగా ధైర్యంగా వెలుగువారిగా లోకంలో జీవించవలను. కానీ అపవాది సంబంధుల వలె చీకటిలో ఉండకూడదు. పాపము చేయుచూనే ధైర్యంగా ఈ లోకంలో ఎందరో తిరుగుచున్నారు. మరి నిత్య జీవమును, నిత్య ఆహారమును, నిత్య రాజ్యమును, నిత్య వెలుగును, నిత్య ఆనందమును అనుగ్రహించిన మన ప్రభువు కొరకు మరెంతగానో మనము వెలుగు సాక్షులుగా జీవించవలెను. మనమేమి చేసినను అది ప్రభువు నామ మహిమార్థమై ఉండవలెను. ఆయన నామమునకు గొప్ప తెచ్చేవారముగా ఉండవలను. కానీ మన స్వల్ప లాభముల కొరకు మన నామమునకు గొప్ప తెచ్చుటకు ఎన్నటికిని కాదు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు. దేవా, మేము వెలిగింపబడి ఇతరులను వెలిగించే వారంగా ఉండవలను. కానీ వెలిగింపబడి దాగుకొని ఆరిపోయే వారంగా, చల్లారిపోయే వారంగా ఉండకూడదు. మా తెలివి లేని క్రియలతో, చెడు క్రియలతో మీ నామమునకు దూషణ తెచ్చేవారంగా కాక, మా జీవితాల ద్వారా, మా సత్క్రియల ద్వారా మీ నామమునకే మహిమ కలుగునట్లుగా, ఇతరులు కూడా మీ వెలుగును పొందుకొనున్నట్లుగా, మీ బిడ్డలుగా మారునట్లుగా, మీ నామమును ఘనపరచునట్లుగా మా జీవితాలు ఉండుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.